Hello everyone, how are you all? I hope you're all good. So, children, మనం ప్రీవియస్ క్లాస్లో మీనింగ్స్ ఇంకా రీడింగ్ పార్ట్ అండ్ ఆపోజిట్ వర్డ్స్ స్పెల్లింగ్ వర్డ్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ డిస్కస్ ద రిమైనింగ్ గ్రామర్ పార్ట్. ఇక్కడ మనకి ఇంకా గ్రామర్ పార్ట్ అనేది ఇంకా మిగిలిపోయింది. సో విల్ డిస్కస్ ద రిమైనింగ్ గ్రామర్ పార్ట్ ఇన్ టుడేస్ క్లాస్. ఫస్ట్ ఐ హావ్ టు టేక్ పేజ్ నెంబర్ 21. పేజ్ నెంబర్ 21 తీయండి అందరు ఫస్ట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ లెట్స్ డూ అని బ్లాంక్స్ ఇచ్చాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రాపర్ వర్డ్స్ గివెన్ బిలో. ఇక్కడ మనకు కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు, వాటికి ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. సో వాటిని సూటబుల్ బ్లాంక్స్లో ఫిల్ చేయమని అంటున్నాడు. సో ఫస్ట్ వన్ ఈస్, ఫస్ట్ ఇక్కడ మనకి బ్లాంక్ ఏముంది చూడండి. ద స్టాగ్ హ్యాడ్ డాష్ యాంట్లర్స్. ద స్టాగ్ హ్యాడ్ డాష్ యాంట్లర్. స్టాగ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డీర్ అని. సో ద స్టాగ్ హ్యాడ్ డాష్ యాంట్లర్స్. యాంట్లర్స్ అంటే కొమ్ములు. సో మనకి లెసన్లో డియర్ అది స్టాగ్ ఎలా చెప్పుకునేది, నాకు ఎటువంటి యాంట్లర్స్ ఉన్నాయంటే నాకు చాలా అందమైన, అంటే ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ యాంట్లర్స్. సో ఫస్ట్ వన్ ఇక్కడ బ్లాంక్స్ రాస్తుంది చూడండి, బ్లాంక్స్కి ఆన్సర్స్. బ్లాంక్స్. First one answer is beautiful. Okay, next the second one. The stag was caught in a dash wood. The meaning enti, the stag was caught. Caught ante caught యొక్క మీనింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. CAUGHT, పట్టుకోవడం. ఇప్పుడు మనం ఎవరినైనా పట్టుకున్నాం అనుకోండి, దాన్ని పట్టుకోవడం అంటాం. మనం ఎక్కడ ఇరుక్కొని పోయాం అనుకోండి, ఇప్పుడు ఈ స్టాక్ ఏమైంది, అది వెళ్ళి దట్టమైన ట్రీస్ ఉన్న ప్లేస్లో ఇరుక్కొని పోయింది. సో చిక్కుకోవడం. ఓకే, సో కాట్ మీనింగ్ ఏంటి, పట్టుకోవడం అని ఇరుక్కోవడం. నెక్స్ట్, సో దాన్ని బట్టి మనం మీనింగ్ ఎలా రాయొచ్చు. సెకండ్ వన్, ద స్టాగ్ వాస్ కాట్ ఇన్ ఏ డాష్ వుడ్. అది చాలా ఎక్కడ ఇరుక్కుపోయింది, చాలా దట్టమైన చెట్లున్న ప్లేస్లో కదా. సో దాని మీనింగ్ ఎక్కడ ఉంది. ఫోర్త్ వన్, డెన్స్. డెన్స్ అంటే బాగా ఇరుగ్గా ఉండే ప్లేస్ అని, దట్టమైన అడవి అంటారు కదా. సో అటువంటి ప్లేస్లో ఇరుక్కొని పోయింది. నెక్స్ట్ థర్డ్ వన్, the stag dash legs carried him over the hillside. The stag dash legs, దాని లెగ్స్ ఎలా ఉన్నాయి, చాలా సన్నగా ఉన్నాయి కదా. సో nimble is the answer. ఓకే, nimble is the answers అంటే చాలా సన్నగా ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, he tried to escape from dash. he అంటే ఎవరు ఇక్కడ, he అంటే మనకి ఈ లెసన్లో ఎవరు గురించి చెప్పుకుంటున్నారు, స్టాగ్ గురించే మనకి కంప్లీట్ లెసన్ మొత్తం. సో he tried to escape from, ఎవరి నుంచి తప్పించుకోవాలని చూసింది స్టాగ్, హంటర్స్ నుంచే కదా. సో హంటర్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, because of his dash he was caught. because of his అంటే ఎవరు, స్టాగే కదా. సో దాని బాడీలో ఏ పార్ట్ వల్ల అది అక్కడ చిక్కుకొని పోయింది డెన్స్ వుడ్ లో. బికాస్ ఆఫ్ హిస్ యాంట్లర్స్ అంటే కొమ్ములు. బికాస్ ఆఫ్ హిస్ యాంట్లర్స్. ఓకే, సో ఇవి బ్లాంక్స్ యొక్క ఆన్సర్స్. Next, read the sentences below and say whether they are true or false. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, లెసన్లో ఉన్న సెంటెన్సెస్, అవి కరెక్టో కాదో మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్.
సో ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్స్ ఇవి. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద స్టాగ్ వాజ్ లివింగ్ ఇన్ ఏ ఫార్మర్స్ హౌస్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, స్టాగ్ వాజ్ లివింగ్ ఇన్ ఏ ఫార్మర్స్ హౌస్ అంట. అంటే స్టాగ్ ఆ ఫార్మర్స్ ఉండే హౌస్ లో జీవిస్తూ ఉండేదంట. ట్రూనా? స్టాగ్ ఎక్కడ నివసిస్తుంది? ఇట్ ఈస్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ కదా. సో ఫస్ట్ వన్ ఈస్ false. Okay, the second one, the stag had beautiful legs. Stag ki chala beautiful legs unnaya, beautiful antlers unnaya, beautiful antlers kada. Stag had nimble legs, ante chala sannaga unnay legs, avi beautiful ga levu. So it is also false. Next, third one, the stag liked her antlers. Stag దాని యాంట్లర్స్ అంటే ఏంటి? కొమ్ములు. ఆ కొమ్ములు అంటే దానికి చాలా ఇష్టం కదా. సో అది ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూనే కదా. సో ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, హిస్ లెగ్స్ క్యారీడ్ హిమ్ అవే ఫ్రమ్ ద హంటర్స్. హిస్ లెగ్స్ అంటే స్టాగ్ యొక్క లెగ్స్ వల్లే కదా అది హంటర్స్ నుంచి చాలా వరకు తప్పించుకొని తిరగగలిగింది. సో అది ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద స్టాగ్ ఫెల్ట్ డెడ్ రిపెంటింగ్ ఫర్ హిస్ ఫోలీ. సో ఈ లెసన్ లో లాస్ట్ మనకి ఏం తెలుసుకున్నా, స్టాగ్ ని హంటర్స్ దగ్గరకు వచ్చి చంపేస్తారు కదా. The stag fell dead repenting for his folly. అంటే దాన్ని చేసిన మిస్టేక్ అది గుర్తు తెచ్చుకుంటూ చనిపోయింది. సో అది కరెక్టే కదా, ట్రూనే కదా, అదే కదా మనకి లెసన్ లో జరిగింది. సో దట్ ఈస్ ట్రూ. ఓకే, ఇవి ట్రూ ఆర్ ఫాల్స్, ఇవి కూడా కంప్లీటెడ్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అప్రోప్రియేట్లీ. ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. సో మ్యాచింగ్ లో కూడా మనకి 5 ఉన్నాయి. ఆ 5 లో ఫస్ట్ వన్ వాడే చేసేసాడు. సో మనం మిగతా ఎలా చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి? ఫస్ట్ వన్ కూడా చూడండి ఒకసారి. స్టాగ్ దేనికి మార్క్ చేస్తుంది? ఇట్ ఈస్ మార్క్డ్ నియర్ బి. స్టాగ్ ఏ మార్క్ చేస్తుంది? బి. అంటే రిచ్ ఫారెస్ట్. స్టాగ్ ఉండేది రిచ్ ఫారెస్ట్ ఉండే కదా. సో ఫస్ట్ వన్ ఈస్ B. Next, second one, legs ఎలా ఉన్నాయి? మనం ఇక్కడ ఉన్న ఆన్సర్స్ మిగతా ఆన్సర్స్ చూద్దాం. లెగ్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయా? రిచ్ ఫారెస్ట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అగ్లీగా ఉన్నాయా, బ్యూటిఫుల్ గా ఉన్నాయా? లెగ్స్ అగ్లీగానే కదా. సో సి, సెకండ్ వన్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ థర్డ్ వన్, యాంట్లర్స్ అంటే ఏంటి? కొమ్ములు. సో యాంట్లర్స్ ఎలా ఉన్నాయంట? బ్యూటిఫుల్ గా ఉన్నాయా, వుడ్లా చక్కలాగా ఉన్నాయి? ఎలా ఉంటాయి యాంట్లర్స్? బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, డెన్స్ అంటే ఏంటి? సో డెన్స్ అంటే ఏంటి? ఉంటాయి కదా. డెన్స్ అంటే ఏంటి? చాలా దట్టమైనది. సో డెన్స్ ఈస్ ఈ. డెన్స్ అంటే చాలా దట్టమైన చెట్లు ఒక దగ్గరగా ఉంటే దాన్ని ఏమంటాము? డెన్స్ వుడ్ అంటాం. సో బ్రాంచ్డ్. ఫిఫ్త్ వన్ ఈస్ బ్రాంచ్డ్. రిమైనింగ్ ఆన్సర్ ఏముంది? సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఒకసారి చెక్ చేద్దాం. డెన్స్ అంటే మనకి రిమైనింగ్ ఆన్సర్స్ ఇంకా BCA అయిపోయింది, D అండ్ ఇంకా ఈ ఆన్సర్స్ మిగిలి ఉన్నాయి. సో ఓకే, మనకి ఇక్కడ మిగిలిన ఆన్సర్స్ యాంట్లర్ ఇంకా వుడ్ కదా. ఈ డెన్స్ వుడ్ లోనే కదా మన యాంట్లర్ ఇరుక్కొని పోయింది, అవునా కదా? డెన్స్ వుడ్ లోనే కదా మన యాంట్లర్స్ అంటే దట్టమైన అడుగులోనే కదా ఇరుక్కొని పోయింది. సో
డీనే కరెక్ట్ ఆన్సర్, ఈ కాదు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ బ్రాంచ్. బ్రాంచ్ అంటే ఏంటి? బ్రాంచెస్ అంటే ఏంటి? చెట్టుకుండే కొమ్మలే కదా. సో అలా ఎలా అవుతాయి అవి? వుడ్డే కదా అది. సో దీస్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ మ్యాచింగ్. నెక్స్ట్ సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ రోమన్ నెంబర్ 4 చూస్తే ప్లేస్ లెటర్స్ ఇన్ దేర్ రైట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ వర్డ్ ఫ్రమ్ ద లెసన్. ఓకే, ఇక్కడ మనకి కొన్ని 10 వర్డ్స్ ఇచ్చాడు. ఆ 10 వర్డ్స్ ఎలా ఇచ్చాడు? బ్లాంక్ స్పేసెస్. ఫస్ట్ వన్ చూద్దాం ఒకసారి అది ఎలా ఇచ్చాడో. ఫస్ట్ వన్ AUGH TRTS. సో మనకి ఇది ఇచ్చిన ఒక వర్డ్ని కంప్లీట్గా జంబుల్ చేస్తూ, అంటే లెటర్స్ని అటు ఇటు జంబ్లింగ్ చేస్తూ మనకి ఇక్కడ రాసిచ్చాడు. సో దాన్ని మనం కరెక్ట్ వర్డ్ ఫామ్ అయ్యేలాగా ఇక్కడ రాయాలి. సో ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు? మన నెక్స్ట్ అదే ఫార్మాట్లో డి అనే వర్డ్ మనకి ఫస్ట్ వస్తుంది. సారీ, ఇక్కడే రాస్తుంది, దీని కింద రాస్తున్నాం, లేకపోతే ఇది ఆన్సర్. ఓకే, ఫస్ట్ లెటర్ ఈస్ డి. డితో అనేది ఆ వర్డ్ స్టార్ట్ అవుతుందంట. నెక్స్ట్ మధ్యలో 6 బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6. లాస్ట్ లెటర్ ఏంటి? ఎస్. సో ఈ వర్డ్ అనేది డి అనే లెటర్తో స్టార్ట్ అయ్యి ఎస్ అనే వర్డ్తో, ఎస్ అనే లెటర్తో ఎండ్ అవుతుంది. సో ఈ వర్డ్ ఏంటి? మనం చెక్ చేసుకున్నట్టయితే లెసన్లో, మనం లెసన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, స్టాగ్ అనేది ఒక లేక్ దగ్గరికి వెళ్ళి వాటర్ ఎలా తాగింది? డ్రాట్స్ రూపంలో, అంటే గుట్టగలు అంటాం కదా మనమైతే. సో అది అలా తాగింది. సో అది కరెక్ట్ ఒక చెక్ చేద్దాం ఒకసారి. డ్రాట్ స్పెల్లింగ్ ఏంటి? మిమ్మల్ని స్పెల్లింగ్స్, ఆ వర్డ్స్ మీనింగ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది నేర్చుకోమని చెప్పాను. సో DRA, ఏ ఆర్ ఉన్న దీంట్లో ఆర్, నెక్స్ట్ ఏ TRA యు యు, ఆల్రెడీ మనకి డి ఇంకా ఎస్ అనేది అయిపోయింది. DRA యు GH T. మనకి వర్డ్ వచ్చేసింది కదా, డ్రాట్స్. ఓకే, ఇది మనకి కరెక్ట్ మీనింగ్ వచ్చే వర్డ్ అనేది మనకు వచ్చింది. సో విల్ నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ వర్డ్. అదేంటో చూద్దాం. RATIONADMI. సో దిస్ ఈస్ ద జంబ్లింగ్ వర్డ్, అంటే వర్డ్ ని జంబుల్ చేసి ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా రాసుకున్నాం చూడండి. ఫస్ట్ లెటర్ ఈస్ ఆన్సర్ ఏ తర్వాత 1 2 3 4 8 బ్లాంక్ స్పేస్ ఇచ్చాడు. 1 2 3 4 5 6 7 8. లాస్ట్ లెటర్ ఏంటి? ఎన్. సో ఇది మనకి ఇచ్చిన జంబుల్డ్ వర్డ్. దీన్ని మనం ఏ అనే ఈ వర్డ్ అనేది ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యి ఎన్ అనే లెటర్తో ఎండ్ అవుతుంది. సో మనకి ఈ వర్డ్ సూటబుల్ వర్డ్ మనం ఎలా రాసుకోవచ్చు చూద్దామా. సో మనకి ఆల్రెడీ ఒక ఏ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఇంకా ఎన్ కూడా అయిపోయింది. సో మిగిలిన లెటర్ తోటి మనం వర్డ్ని కంప్లీట్ చేయాలి. సో మనం ఈ వర్డ్స్ని మనం వెతకాలంటే ఎక్కడెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ఈ మన మీనింగ్స్లో కానీ లేకపోతే స్పెల్ అనే వర్డ్స్ ఉన్నాయి కదా, సో అట్లాంటి వర్డ్స్లో మనం చెక్ చేసుకుంటే మనకి ఈజీగా దొరికిపోతాయి. ఓకేనా? ఇంకా లేకపోతే మీరు ఒకసారి లెసన్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టాగ్ తర్వాత వాటర్ తాగుతున్నప్పుడు, అంటే ఆ వాటర్ డ్రాప్స్ తీసుకున్నప్పుడు అదేమనుకుంది, నేను
యాంట్లర్ చూసి ఏమైంది, అది చాలా అడ్మైర్ అయింది, అంటే అడ్మైరేషన్. సో అడ్మైరేషన్ అనే వర్డ్ కరెక్ట్ అయినా కావచ్చు, చూద్దామా. అడ్మైరేషన్ స్పెల్లింగ్ ఏంటి? ద స్పెల్లింగ్ ఈస్ ADMIRATION. ఓకే, సో ఏ కామన్ కదా, మిగతా మధ్యలో లెటర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8. మనకి ఇక్కడ ఎన్ని బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, వీటితో కన్ఫర్మ్ చేసుకుందాం ఒకసారి. DDMMI. ఓకే, RRAATTIIO. ఇంకా ఓకే, ఎన్ ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాం కాబట్టి ఎన్ ఇంకా అవసరం లేదు. సో ఇదే కదా కరెక్ట్ వర్డ్. సో అడ్మిరేషన్ ఇస్ ద కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఫర్ దిస్ జంబ్లింగ్ వర్డ్. సో ఇంకొక వర్డ్ చూసుకొని మీకు మిగతా హోంవర్క్ ఇస్తాను. సో యూ షుడ్ హ్యావ్ టు రైట్. సో థర్డ్ వన్ ఈస్ FULTIBEAU. సో దిస్ ఈస్ ద వర్డ్, మనకి ఇచ్చిన జంబ్లింగ్ వర్డ్ ఇది. దీనికి ఆన్సర్ మనం రాయాలి. సో ఫస్ట్ ఈ లెటర్, ఈ వర్డ్ అనేది మనకి బీతో స్టార్ట్ అయ్యి ఎన్ని బ్లాంక్ స్పేస్ ఉన్నాయి? 1 2 3 7 బ్లాంక్ స్పేస్ ఉన్నాయి. 2 3 4 5 6 7. ఓకే, లాస్ట్ లెటర్ అనేది ఎల్ ఉంది. ఓకే, సో బిఐతో స్టార్ట్ అయ్యి ఎల్తో ఎండ్ అవుతుంది. ఈ వర్డ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? సో బితో స్టార్ట్ అయ్యి ఎల్తో ఎండ్ అయ్యే వర్డ్. ఫస్ట్ ఇక్కడ బి ఉంది, BEAU. బ్యూటిఫుల్ స్పెల్లింగ్ తెలుసు కదా అందరికి, బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ స్పెల్లింగ్ ఏంటి? ఇదేనా బ్యూటిఫుల్ స్పెల్లింగ్? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ కూడా బి అండ్ ఎల్ అనేవి కామన్ గా లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని బ్లాంక్స్ ఇస్తున్నాయి? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ఇవి కరెక్టా కాదు ఎలా చెక్ చేద్దాం? ఒకసారి EAU చెక్ చేయండి ఒకసారి. EAU. ఓకే, TI. ఓకే, నెక్స్ట్ FU. ఇంకా L అండ్ B ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇదే కదా సూటబుల్ వర్డ్. BAAUTIFUL. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ దిస్ జంబ్లింగ్ వర్డ్. సో ఆల్రెడీ నేను 3 చెప్పాను, ఇంకా మీకు 7 ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వర్క్ ఫర్ యూ. యూ హ్యావ్ టు రైట్ దిస్ బై యువర్ ఓన్. ట్రై చేయండి, మీకు ఇలాగే చేయాలని లేదు, మీకు అర్థమైనా ట్రై చేయండి. ఒకవేళ వస్తే డైరెక్ట్గా రాసేయండి, కాకపోతే స్పెల్లింగ్స్ లెటర్స్ అనేవి కరెక్ట్ ఫామ్లో రాయండి. ఓకేనా? సో దిస్ ఈస్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ క్లాస్ టుడే. ఇంకా మనకి ఈ లెసన్లో ఇక్కడ ఒక స్టోరీ, పిక్చర్ స్టోరీ ఉంది, ఇంకేదో గ్రామర్ పార్ట్ ఉంది. సో విల్ డిస్కస్ ద రిమైనింగ్ గ్రామర్ పార్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.